హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు మీనన్ బేరింగ్స్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ మరియు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కు ఇస్తామన్నమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. ఫస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. నెట్ సేల్స్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్. ప్రీవియస్ ఇయర్ జూన్ క్వార్టర్లో వీళ్ళకు 21.2 క్రోర్స్ రెవెన్యూస్ వచ్చినాయన్నమాట. ఈ క్వార్టర్లో 46.2 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ దగ్గర 25 క్రోర్స్ రెవెన్యూస్ పెరిగినాయి అనమాట. సో ఇది పర్సంటేజ్లో చూస్తాము. ఇక్కడ రెవెన్యూస్ అనేది 117% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినాయి అనమాట. ఇది చాలా మంచి ఫిగరు. తర్వాత అదర్ ఇన్కమ్. సో ప్రీవియస్ ఇయర్ 59 lakhs, ఇప్పుడు 82 lakhs అనమాట. ఇక్కడ 20 lakhs పెరిగింది. సో ఇక్కడ ఎక్కువ చేంజ్ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత ఎక్స్పెండిచర్. దీంట్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో ప్రీవియస్ ఇయర్ 5.5 crores, ఇప్పుడు 19.5 crores అనమాట. ఇక్కడ దగ్గర 14 crores పెరిగింది అనమాట. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. ప్రీవియస్ క్వార్టర్ 55 lakhs స్పెండ్ చేసినారు, ఇప్పుడు 74 lakhs క్రెడిట్ అయింది అనమాట. అంటే ఇక్కడ తగ్గింది. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 4.6 crores అయితే ఇప్పుడు 7.1 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 2.4 crores పెరిగిందనమాట. అంటే ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది ఎంప్లాయీ శాలరీస్ వల్ల పెరిగిందా లేదంటే మేనేజ్మెంట్ శాలరీ వల్ల పెరిగిందా అని తెలుసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. ప్రీవియస్ ఇయర్ వీళ్ళు 94 lakhs ఇంట్రెస్ట్ పే చేశారు, ఇప్పుడు 74 lakhs పే చేశారు అనమాట. ఇక్కడ 20 lakhs ఇంట్రెస్ట్ తగ్గింది. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది తక్కువ పే చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి డెప్ట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్. ప్రీవియస్ ఇయర్ 1.8 crores, ఇప్పుడు 1.8 crores అనమాట. ఇది దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ క్వార్టర్ 3.7 crores, ఇప్పుడు 7.5 crores అనమాట. ఇక్కడ దగ్గర 4 crores పెరిగింది అనమాట. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 1.8 crores, ఇప్పుడు 2.5 crores అనమాట. ఇది కూడా దగ్గర 80 lakhs పెరిగింది అనమాట. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రీవియస్ ఇయర్ 2.7 crores, ఇప్పుడు 8.4 crores అనమాట. ఇక్కడ దగ్గర 5.2 crores పెరిగింది అనమాట. ఇది పర్సంటేజ్లో చూస్తాము. ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 206% పెరిగింది అనమాట. అంటే చాలా బాగా వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్. సో ప్రీవియస్ ఇయర్ 63 lakhs పే చేసినారు, ఇప్పుడు 1.8 crores అనమాట. ఎందుకంటే వీళ్ళకి రెవెన్యూస్ పెరిగినాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెరిగింది అనమాట. తర్వాత నెట్ ప్రాఫిట్. సో ప్రీవియస్ ఇయర్ 2.1 crores, ఇప్పుడు 6.5 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 4.4 crores పెరిగింది అనమాట. ఇది పర్సంటేజ్లో చూస్తాము. ఇక్కడ 209% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అనమాట. ఇది చాలా బాగా పెరిగింది. సో మనము లాస్ట్ ఇయర్ జూన్ రిజల్ట్స్తో ఈ సంవత్సరం జూన్ రిజల్ట్స్ కంపేర్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ ఇయర్ జూన్లో లాక్డౌన్ అనేది చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేసినారు. కానీ ఈ సంవత్సరము ఓన్లీ కొన్ని రోజులు మాత్రమే లాక్డౌన్ అనేది ఇంప్లిమెంట్ చేసినారు. సో ఈ కంపేర్ చేసేటప్పుడు మనం లాక్డౌన్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నార్మల్గా చాలా కంపెనీలకు లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో రిజల్ట్స్ సరిగ్గా రాలేదన్నమాట. తర్వాత ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. ఇక్కడ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ప్రీవియస్ ఇయర్ 5.6 crores, ఇప్పుడు 5.6 crores అనమాట. అంటే ఇక్కడ ఈక్విటీ అనేది చేంజ్ కాలేదన్నమాట. తర్వాత ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ బేసిక్. సో ప్రీవియస్ ఇయర్ 0.38 rupees అయితే ఇప్పుడు 1.17 rupees అనమాట. సో ఇక్కడ దగ్గర 80 paise పెరిగింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. మార్చ్ క్వార్టర్లో వీళ్ళకు 46.5 crores వచ్చింది, ఇప్పుడు 46.2 crores అనమాట. సో ఇక్కడ ఎక్కువ చేంజెస్ లేదు. ఇది పర్సంటేజ్లో చూస్తే 0.6% తగ్గిందనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్లో 8.3 crores, ఇప్పుడు 8.4 crores అనమాట. కొంచెం పెరిగిందనమాట మార్చ్తో కంపేర్ చేసినప్పుడు. ఈ సంవత్సరం జూన్ క్వార్టర్లో పర్సంటేజ్లో చూస్తే 1.6% పెరిగిందనమాట. తర్వాత నెట్ ప్రాఫిట్ చూసినామంటే మార్చ్ క్వార్టర్లో 6.4 crores అయితే ఇప్పుడు 6.57 crores అనమాట. ఇక్కడ కూడా కొంచెం పెరిగింది.
అది పర్సెంటేజ్ చూస్తే 1.9% పెరిగిందనమాట. అంటే లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసినప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ మీన్ అండ్ బేరింగ్స్కు రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేసినప్పుడు ఫ్లాట్గా ఉన్నాయి. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ సంవత్సరం జూన్ క్వార్టర్లో కొన్ని రోజులు లాక్డౌన్ పెట్టినారనమాట. దానివల్ల వీళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ చూస్తాము. కిందికి వెళ్ళండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటే in spite of slow pickup in the CV segment, the company has been able to achieve its sales targets with the addition of new customers like Japanese OEM, Mayekwa, etc. Export to USA, Africa, also due to large base of customers. Exports during the quarter increased by 43% over corresponding quarter of the last year. ఇక్కడ ఏమంటే సివి సెగ్మెంట్లో స్లో పికప్ ఉన్నా కూడా వీళ్ళు కొత్త కస్టమర్స్ యాడ్ చేసినారనమాట జపాన్ నుండి. అలాగే ఎక్స్పోర్ట్స్ అనేది యూఎస్ఏకి ఆఫ్రికాకు పెరిగినాయన్నమాట. సో దానివల్ల వీళ్ళకి బిజినెస్ పికప్ అయింది. తర్వాత ఇన్ అడిషన్ టు ఎగ్జిస్టింగ్ ఎక్స్పోర్ట్స్, ఇండియన్ ట్రాక్టర్ అండ్ అగ్రికల్చర్ మార్కెట్ యాజ్ అండ్ వెన్ కమర్షియల్ వెహికల్ ఓఎమ్స్ పికప్ ఆల్ సెగ్మెంట్స్ సచ్ యాజ్ బ్రేక్స్, ట్రాన్స్మిషన్ ఎక్సెట్రా which are showing signs of improvement. Mean and Bearings Limited is ready to meet the demand with the existing installed capacity. సో ఇప్పుడు డిమాండ్ పెరుగుతుందన్నమాట ఇండియన్ ట్రాక్టర్ అగ్రికల్చర్లో. సో దానివల్ల ఆ డిమాండ్ తట్టుకోవడానికి వీళ్ళు కొత్తగా ఇంకా ఎక్స్పాండ్ చేసినారనమాట. సో అది పాజిటివ్ పాయింట్స్. తర్వాత ఇక్కడ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఆఫ్ 4 million pieces per month, the company plans to add another 1 million pieces per month considering the new business in pipeline. The capital expenditure envisaged the same is to tune of 10 to 12 crores. సో ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ కెపాసిటీ వచ్చి వీళ్ళు 4 million pieces per month అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పాండ్ చేసినారు. సో అది 1 million pieces చేస్తారనమాట. సో దానివల్ల వీళ్ళకు 10 to 12 crores వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. తర్వాత ది కంపెనీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ న్యూ టెక్నాలజీస్ లైక్ PTFE. PTFE అంటే పాలీటెట్రా ఫ్లోరో ఇథిలిన్ కోటింగ్ ఫర్ క్రిటికల్ పార్ట్స్ విచ్ విల్ క్యాటర్ టు న్యూ సెగ్మెంట్స్ అండ్ బిజినెస్ ఫర్ నాన్ ఇంజన్ పార్ట్స్. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇప్పుడు వాల్యుయేషన్ చూస్తాము. సో ఇది రిజల్ట్స్ రాకముందు దీని ప్రైస్ వచ్చి 84 రూపీస్ ఉంది. మీన్ అండ్ బేరింగ్స్ రిజల్ట్స్ మార్కెట్ అవర్స్లో వచ్చింది కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది 1.37% పెరిగింది అనమాట. ఇప్పుడు డివిడెండ్ చెక్ చేస్తాము. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో ఇక్కడ చూసినామంటే 2018లో వీళ్ళు 1.75 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారనమాట. తర్వాత 2019లో 1.25 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ 50 పైస్ తగ్గింది. తర్వాత 2020లో కాన్స్టెంట్ అనమాట 1.25. తర్వాత 2021 వచ్చేలకు 1.5 రూపీస్ అనమాట. ఇక్కడ 0.25 రూపీస్ పెరిగింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇప్పుడు ROE చూస్తాము. సో కరెంట్ మార్కెట్ క్యాప్ ఎంతంటే 471 crores అనమాట. అంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. తర్వాత ROC చూస్తే 22.4% ఉంది. ఇది బాగుంది. అలాగే ROE కూడా 20.1% అనమాట. ROE, ROC రెండు 20 కన్నా ఎక్కువ ఉందంటే బాగున్నట్టు లెక్క. తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 17% ఉంది. అంటే ఇది కూడా బాగుంది. తర్వాత ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో 10 years ఎంత అంటే 59 crores అనమాట. సో ఇది కూడా పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ప్రైస్ టు సేల్స్ ఎంత అంటే 3 రూపీస్ 15 పైస్ అనమాట. అంటే 1 రూపీ సేల్స్ జనరేట్ చేసాన్ని మనం 3 రూపీస్ 15 పైస్ పెట్టి కొంటున్నట్టు అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ప్రమోటర్స్కి వచ్చి 71% ఉంది. దాంట్లో 10% ప్లెడ్జ్డ్ చేసినారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 1 year ప్రైస్ చార్టు అలాగే రిజల్ట్స్ చూస్తాము. ఇది లాస్ట్ 1 year ప్రైస్ చార్టు. 1 year ముందు దీని ప్రైస్ వచ్చి 38 రూపీస్ ఉంది. ఇప్పుడు వచ్చి 85 రూపీస్ ఉందన్నమాట. అంటే దగ్గర దగ్గర డబుల్ కన్నా కొంచెం ఎక్కువ పెరిగింది అనమాట. సో ఇది ఎందుకు పెరిగింది అనేది మనం ఇప్పుడు రిజల్ట్స్ చూస్తాము. ఇక్కడ లాస్ట్ 4 quarters రిజల్ట్స్ ఉన్నాయి. జూన్ క్వార్టర్లో ఇక్కడ 47% సేల్స్ తగ్గింది. అలాగే ప్రాఫిట్స్ అనేది 50% తగ్గింది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో లాక్డౌన్ పెట్టినారు. దానివల్ల వీళ్ళకి సేల్స్ అనేది తగ్గింది. తర్వాత సెప్టెంబర్ క్వార్టర్లో ఇక్కడ 9.2% సేల్స్ పెరిగినాయి. అలాగే ప్రాఫిట్స్ అనేది 54% పెరిగింది అనమాట. తర్వాత డిసెంబర్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ 37% పెరిగింది. ప్రాఫిట్స్ వచ్చి 81% పెరిగింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే మార్చ్ క్వార్టర్లో ఇక్కడ 53% సేల్స్ పెరిగింది.
అలాగే ప్రాఫిట్స్ వచ్చి 95% అనమాట. సో ఇక్కడ జూన్ క్వార్టర్లో వీళ్ళకు సేల్స్ తగ్గినాయి, ప్రాఫిట్స్ తగ్గింది. రిమైనింగ్ క్వార్టర్స్లో ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో దీనివల్ల ప్రైస్ కూడా ఇక్కడ జూలైలో ప్రైస్ వచ్చి 38 రూపీస్ ఉంది. అక్టోబర్ వరకు సేమ్ ప్రైస్ ఉందన్నమాట. సో తర్వాత రిజల్ట్స్ బాగా రావడం వల్ల ఇది 40 రూపీస్ నుండి పెరిగి కరెంట్ వచ్చి 85 రూపీస్కి వచ్చిందనమాట. సో ఇప్పుడు 1 ఇయర్ కన్నా ఎక్కువ చూస్తాము. ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే సో 2018లో దీని హైయెస్ట్ ప్రైస్ వచ్చి 119 రూపీస్ అనమాట. సో 119 నుండి ఇది 30 రూపీస్కి తగ్గిందనమాట. సో ఎందువల్ల తగ్గిందో ఇక్కడ చూస్తాము. ఇక్కడ 2019-20 రిజల్ట్స్ ఉన్నాయి. 2019లో ఇక్కడ 25 crores ప్రాఫిట్స్ వచ్చింది. తర్వాత 2020కి వచ్చేందుకు 14 crores అనమాట. అంటే 25 crores నుండి 14 crores తగ్గింది. తర్వాత 14 crores నుండి మళ్ళీ ఇక్కడ పెరిగింది అనమాట. సో ఇక్కడ ఒక సంవత్సరంలో ప్రాఫిట్స్ తగ్గినాయి అనమాట. సో దానివల్ల ఇక్కడ ప్రైస్ కూడా ఇది 110 రూపీస్ నుండి సో 30 రూపీస్కి వచ్చిందనమాట. అంటే ఓన్లీ 1 ఇయర్ రిజల్ట్స్ సరిగ్గా రాకపోవడం వల్ల ఇక్కడ ప్రైస్ అనేది చాలా ఎక్కువ తగ్గిందనమాట. ఇప్పుడు పిఈ చూస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పిఈ ఎంత ఉందంటే 25 ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత 20 ఉంది అనమాట. అంటే ఇక్కడ 5 పాయింట్స్ తగ్గింది. ఎందుకంటే జూన్ క్వార్టర్లో రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి, దానివల్ల పిఈ తగ్గింది. సో ఇప్పుడు కరెంట్ పిఈ 3 years 5 years మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాము. ఇక్కడ కరెంట్ పిఈ 20 ఉంది. సో ఈ కరెంట్ పిఈని 3 years మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాము. ఇక్కడ 3 years వచ్చి 18, 5 years వచ్చి 21 ఉందన్నమాట. అంటే కరెంట్ పిఈ అనేది 3 yearsకు 5 yearsకు మీడియన్ పిఈకి దగ్గరగా ఉంది. అంటే ఇప్పుడు ఇది రీజనబుల్ ప్రైస్ లేదంటే అండర్ వాల్యూడ్ ప్రైస్ అనమాట కరెంట్ మార్కెట్ కండిషన్స్లో. సో కంక్లూజన్ ఏమిటంటే ప్రోస్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. అలాగే రీజనబుల్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 3 years మీడియన్ పిఈ. రిస్క్ వచ్చి ఈ స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. అంటే ఇది మార్కెట్ క్యాప్ వచ్చి 490 crores ఉంది. సో ఎప్పుడైనా మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 38 rupees to 84 rupees in 1 year. That's it for today. Thank you for watching. Have a nice day.